తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ కేవీఆర్ పాలమూరు బిడ్డే, పాలమూరుకి సంబంధించిన వాళ్ళే. అయితే రేవంత్ రెడ్డి గారు ఈ అరెస్టు పైన స్పందించకపోవడం ఘోరం. ఆంధ్రలో తెలంగాణ రాష్ట్రం మీద వచ్చి ఆంధ్ర పోలీసులు ఆ కేవీఆర్ని అరెస్ట్ చేయడం, ఆ జర్నలిస్ట్ పట్టుకెళ్ళడం. రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ బిడ్డే కదా, మరి పాలమూరు ప్రాంతీయ బిడ్డలను రక్షించుకునే తెలివి కానీ సోయి కానీ రేవంత్ రెడ్డికి లేదా? కేవీఆర్ అరెస్ట్ అవుతా ఉంటే ఆ మహిళ వాళ్ళ భార్య అడ్డుపడతా ఉంటే అతను సీఐ అట. మరి ఏం మనిషో నాకు అర్థం కావట్లేదు. ఒక ఆడబిడ్డని ఎట్లా ముట్టుకున్నాడు అంటే ఇష్టానుసారంగా ఆవిడని గుంజుడు, ఆవిడ్ని ఆ పక్కకు తోసేసుడు. ఒక పోలీసుగా చాలా వరకు ఖండించాలి దీన్ని. అయితే అదే సీఐ పైన తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులు వాళ్ళందరూ ఏకమయ్యి ఆ యొక్క మహిళ ఈ యొక్క అరెస్టు భాగంలో ఆ మహిళతోటి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పేసి ఎవరైతే ఏపీ నుంచి వచ్చిన సీఐ ఉన్నారో ఆ సీఐ పైన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కూడా జరిగింది. ఒకసారి అదే విషయాన్ని మీరు చూసుకుంటే ఏపీ సీఐపై కేసు నమోదు, పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం, మహిళ అని చూడకుండా అమానుష ప్రవర్తన, సరూర్ నగర్ పిఎస్లో బాధితురాలు ఫిర్యాదు, ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు కావడం ఇరు రాష్ట్రాల పోలీసుల వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. ఏపీకి చెందిన ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ పై హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. సీనియర్ జర్నలిస్టు కె వెంకట్రామరెడ్డి భార్య విజయలక్ష్మి ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు సరూర్ నగర్ పోలీసులు ఈ చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఒక రాష్ట్రానికి చెందిన బాధ్యతాయుతమైన పోలీసు అధికారులపై పొరుగు రాష్ట్రంలో కేసులు నమోదు కావడం ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. అయితే ఒక మహిళని ఆ సిఐ అసలు నిజంగా అనిపించి పోలీసు కూడా లేకుంటే అసలు నిజానికి మైండ్ ఉన్న మనిషా లేకుంటే సోయి తప్పిన మనిషా? ఒక ఆడబిడ్డని ముట్టుకోవాల్సిన అర్హత వీళ్ళకి ఎక్కడది, హక్కు ఎక్కడది? ఎవరు చెప్పిండు వీళ్ళకు మహిళలు ముట్టుకోమని చెప్పేసి? లేడీ కానిస్టేబుల్ లేరా ముట్టుకోవడానికి? అక్కడ ఎన్ని గుండెలు ఆంధ్రోళ్ళకి ఎన్ని గుండెలు, ఆంధ్ర పోలీసు వాళ్ళకి ఎన్ని గుండెలు? అందులోనూ నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి అంత దరిద్రమైన సీఎం భారతదేశంలో ఎక్కడ కూడా లేడు. ఈరోజు వాళ్ళ రాష్ట్రంలో వచ్చి ఆంధ్ర పోలీసులు హల్చల్ చేస్తూ ఉంటే కనీసం రెస్పాండ్ అవ్వడా? అట్లీస్ట్ ట్విట్టర్లో ఒక మెసేజ్ అయినా రిలీజ్ చేయడా? అంటే రేవంత్ రెడ్డి యొక్క ల్యాండ్ ఆర్డర్ని మొత్తం, రేవంత్ రెడ్డి హోంశాఖను మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారికి కట్టబెట్టేశాడా? ఏం జరుగుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ ఆడబిడ్డ మీద వచ్చి, తెలంగాణ జర్నలిస్టుల మీదకి వచ్చి, ఆంధ్రలో వచ్చి కంప్లైంట్ రైజ్ చేసుడు, వాళ్ళు ఇచ్చినట్టుగా గుంజుకొని తీసుకెళ్ళడు. ఇదంతా మన రాష్ట్ర ప్రభుత్వం ఖండించాల్సింది పోయి, మన రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సింది పోయి, మన రాష్ట్ర ప్రభుత్వం ఆపాల్సింది పోయి ఈరోజు ఏం చేస్తుంది? సద్దులో చేతులు కలుపుకుంటున్నారా నారా చంద్రబాబు, నారా లోకేష్, రేవంత్ రెడ్డి? ఏం చేద్దాం అనుకుంటారు తెలంగాణ రాష్ట్రాన్ని? అంటే ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో పాలు చేయాలి. గంజాయి అమ్మినోడేమో ఈరోజు గోల్డ్ మెడల్ కొడుతున్నాడు, గంజాయి సప్లై చేసేటోళ్ళు. ఆ గంజాయిని పట్టుకున్న తెలివి లేదు పోలీసు వాళ్ళకు. ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు గాడి తప్పిపోయింది. ఇష్టాలు విడిగా చంపుకున్నాడు, నరుక్కుడు జరుగుతూ ఉంది. దాన్నప్పుడు తెలివి లేదు ఈ రేవంత్ రెడ్డి హోంశాఖకి. ఈరోజు రేప్ చేసేటోళ్ళు బండి భగీరథ్ని ఒకటే రోజులో పట్టుకోవాల్సింది పోయి 9 రోజుల దాకా పెళ్లి కొడుకుని దాచిపెట్టినట్టు, పెళ్లి కూతురు దాచిపెట్టి బండి భగీరథ్ని. అట్లాంటి విషయంలో తొందరగా పట్టుకోవడం శాతం కాదు మనకు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల గురించి, ఆంధ్ర ప్రభుత్వాల గురించి మాట్లాడితే మాత్రం టక్కున జైల్లో వేస్తారు. ఇదేనా? అంటే ఏమంటాడు పవన్ కళ్యాణ్ దీనిపై రెస్పాండ్ అయ్యి? మాట తీరు మంచిగా మాట్లాడాలి. మరి మీరు గతంలో మాట్లాడింది ఏంది? చెప్పులతో కొడతాం, ఉరికిచ్చి కొడతాం, నరికి చంపుతాం, రోడ్ల మీద పండబెట్టి తొక్కుతాం అని ఆనాడు మాట్లాడి ఈరోజు సనాతన ధర్మం అనే ముసుగులో దాక్కొని ఈరోజు ఇంత పద్ధతిగా మాట్లాడే ఎక్కడ పవన్ కళ్యాణ్ని చాటవార్త చాలా ఉంది బయట తీసుడు. నీ యొక్క వ్యవహారాలపైన, నీ ఆంధ్ర యొక్క వ్యవహారాలపైన, మీరందరూ కలిసి తెలంగాణ మీద పెత్తనం చేసే వ్యవహారాలపైన రాబోయే రోజుల్లో మిస్టరీ ఆఫ్ ట్రూత్ని బయట పెట్టబోతున్నాం. మీ ఆంధ్రోళ్ళు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రాకు సపరేట్గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి అన్ని చిట్టాలు ప్రతిదీ బయట పెడతాం. ఊరు తిరుగుతాం, నియోజకవర్గాలు బట్టి తిరుగుతాం. ఎవరెవరు వీళ్ళందరూ కలిసి తెలంగాణ మీద ఏడుస్తాం. మరి వీళ్ళ నియోజకవర్గాలు వీళ్ళు ఏమైనా పగల కొట్టారన్న విషయం పైన గట్టిగా తిరిగే ప్రయత్నం అయితే మనం చేద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రేంజ్లో ఈ ఆంధ్ర పెత్తందారుల నుంచి కాపాడుకునే ప్రయత్నం అయితే మనం గట్టిగా చేద్దాం. కేవీఆర్ అరెస్ట్ అయితే ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం నిజానికి సిగ్గుచేటు. దీని సిగ్గుచేటు మరొకటి లేదు. సో తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి అంటే ప్రాంతీయవాది, ప్రాంతేతర పార్టీ, ప్రాంతీయ పార్టీ అది మాత్రమే ఉండాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు చాలా మంది కోరుకుంటున్నారు. కేసీఆర్ బయటికి రావాలి. ఈరోజు ఆందోళన మన మీద పెత్తనాలు చేస్తున్నారు, ఇచ్చేవిడిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ బయటికి వస్తేనే తెలంగాణ సురక్షగా ఉంటుందని చెప్పేసి ఈరోజు జన సమూహం పిలుస్తూ ఉంది. ఒక పాలమూరు బిడ్డని కూడా ఒక పాలమూరు సీఎం కాపాడాడంటే ఇక తెలంగాణని అమ్మడానికే సిద్ధమయ్యారని చెప్పేసి ఇక్కడ మనం కంప్లీట్గా అర్థం చేసుకోవచ్చు మిత్రులారా.